హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంటు బిల్ ఏ విధంగా కట్టాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఏపీడీసీఎల్ అనే లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ చాలా ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది. చూడండి, హోమ్, బిజినెస్ ఏరియా, కన్స్ట్రక్షన్, ఇలాగా చాలా ఆప్షన్స్ అయితే మనకి అయితే కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ బిల్ అనే దాని మీద క్లిక్ చేసి మన సర్వీస్ నెంబర్ అనేది టైప్ చేయవలసి ఉంటుంది. తర్వాత సర్వీస్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ వెరిఫికేషన్ అని ఉంటుంది. అక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఫైండ్ మై బిల్ అనేది దాని మీద క్లిక్ చేయండి. అక్కడ సర్వీస్ నెంబర్, తర్వాత కస్టమర్ నేమ్, సర్వీస్ ఆఫీస్ అనేది చూపిస్తుంది. అక్కడ మన కింద అయితే మనకి టోటల్ అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ యువర్ సర్వీస్ డిస్కౌంట్ అని చూపిస్తుంది. సార్ నో అని అడుగుతుంది. అక్కడ నో అనేది క్లిక్ చేయండి. తర్వాత చెక్ అండ్ పేలోకి వెళ్ళి పేమెంట్ అయితే మనం చేయవలసి ఉంటుంది. చెక్ అండ్ పే అనేది క్లిక్ చేసి ఇక్కడ మన పేమెంట్ మెథడ్స్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ పేమెంట్ మెథడ్ కావాలనుకుంటున్నారో ఆ పేమెంట్ మెథడ్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక పేమెంట్ మెథడ్ అయితే ఎంచుకుని చెక్ అండ్ పే మీద నొక్కి ఓకే అయితే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడైతే యూపీఐ అని చూపిస్తుంది. కార్డా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ అని చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ టు యూపీఐ కోడ్ అని చూపిస్తే ఇక్కడ స్కానర్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా స్కానర్ నుంచి మనీ అనేది పే చేసిన తర్వాత మనకు ఈ విధంగా కట్టిన రిసిప్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.